అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 296వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 297వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 297. ఓం హ్రీంకార హిమవద్గంగాయై నమః. ఓం హ్రీంకార హిమవద్గంగా. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార హిమవద్గంగాయై నమః అని పలుకోవలెను. హ్రీంకార హిమవద్గంగా పరదేవత పర్వతరాజము నుండి బయలుదేరిన గంగవలే పావనిగా సర్వపురుషార్థప్రదాయినిగా మంత్రదేవతాత్మగా అభివ్యక్తమైనది. హిమఖండములు దీని అందున్నవి కాన శీతల పర్వతరాజమైన హిమవత్పర్వతమనబడును. అమృత సాధకముగా హ్రీంకారము శీతలత్వబోధకము. అందువలన పరదేవత పర్వతరాజము నుండి బయలుదేరిన గంగవలే పావనగా సర్వపురుషార్థప్రదాయినిగా మంత్రదేవతాత్మగా అభివ్యక్తమైనది కాన పరదేవత పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార హిమవద్గంగా అని స్తుతింపబడుచున్నది. హిమగిరి నుండి జాలువారు గంగ హ్రీంకారనాదముతో ప్రవహించున్నది కావున మహామహేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార హిమవద్గంగా అని గానరత భక్తుల చేత సంకీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార హిమవద్గంగాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.